ఈ ప్రాబ్లం చూడండి. The wires which connect the battery of an automobile to its starting motor carry a current of 300 amperes for a short time. What is the force per unit length between the wires if they are 70 centimeters long and 1.5 centimeters apart? Is the force attractive or repulsive? మన మోటివ్ ఏంటి అంటే, ఒక కార్లో లేదా ఒక ఆటోమొబైల్లో ఒక స్టార్ట్ చేసే మోటార్ ఉన్నది. ఆ స్టార్ట్ చేసే మోటార్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ బ్యాటరీని ఇగ్నిషన్ కీకి కనెక్ట్ చేసాము. ఎప్పుడైతే ఇగ్నిషన్ కీ ఆన్ చేస్తామో దీనిలో కరెంట్ ఫ్లో అయ్యి ఈ మోటార్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర ఈ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్స్, ఈ వైర్లు కొన్ని ప్యారలల్గా ఉన్నాయి. ఇలా ప్యారలల్గా ఉన్న కండక్టర్స్లో కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు వాటి మధ్య ఉన్న ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ మనం కనుక్కోవాలి. మళ్ళీ అది అట్రాక్టివా రిపల్సివా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. F/L మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. మనకి కరెంట్ ఎంత వెళ్తుందో ఇచ్చారు. దట్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు 300 amperes. ఇక్కడ టోటల్ సర్క్యూట్స్లో ఎక్కడ చూసినా కూడా కరెంట్ సేమే, కానీ ఇక్కడ మనం ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ I1 అని I2 అని తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2. అలాగే ఈ కండక్టర్స్ యొక్క లెంత్ ఇచ్చాడు. L ఈజ్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్. అలాగే ఈ వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్. దీన్ని SI సిస్టంలో రాస్తే 1.5 ఇంటూ 10⁻⁻² మీటర్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, రెండు ప్యారలల్ కండక్టర్స్ కనుక పక్కపక్కనే ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్కి ఫార్ములా ఏంటి అంటే F/L ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2 ఇంటూ I1 I2/D. దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π వాల్యూ వచ్చి 10⁻⁻7, 2 ఇంటూ 300 ఇంటూ 300 డివైడెడ్ బై 1.5 ఇంటూ 10⁻⁻². దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ones, 1.5 200s are 300, 2 3s are 6, 6 2s are 12, 12 ఇంటూ ఇక్కడ 10⁻⁻7 ఉంది, 10⁻⁻7, ఇక్కడ ఒక 10⁻², 10⁻² అంటే 10⁻4 ప్లస్ 4, ఇక్కడ 10⁻⁻² పైకి వెళ్తే 10⁻+2 అవుతుంది. సో ఇక్కడ అది రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 వస్తుంది. దీన్ని అప్పుడు 1.2 Nm/మీటర్గా రాయొచ్చు. ఇప్పుడు ఇది అట్రాక్టివా రిపల్సివా చెప్దాం. రెండు ప్యారలల్ కండక్టర్స్ ఇలా ఉన్నప్పుడు వాటిలో కరెంట్ వెళ్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడితే దీని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. I2 అనుకోండి. I2 కండక్టర్కి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. అంటే ఈ కండక్టర్కి అది కింద నుంచి పైకి ఉంటుంది. ఈ కండక్టర్లో కరెంట్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేద్దాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏంటి? ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కనుక మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండే విధంగా స్ట్రెచ్ చేస్తే నీ చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపిస్తుంది, అంటే ఇది పైకి. నీ మధ్య వేలు కరెంట్ని చూపిస్తుంది. అప్పుడు దాని మీద అప్లై అయ్యే ఫోర్సు అవే ఫ్రమ్ ద అదర్ కండక్టర్ ఉంటుంది, అంటే ఆ కండక్టర్ కన్నా బయటకు ఉంటుంది. అలాగే అటువైపు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఎలా ఉంటుంది? ఇటువైపు ఉంది కాబట్టి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ కూడా కింద నుంచి పైకి ఉంటుంది ఇలాగా. అంటే ఈ కండక్టర్ దగ్గర అది కింద నుంచి పైకి ఉంటుంది, కింద నుంచి పైకి ఉంది. ఇదేమో ఇలా ఉంది. అక్కడ మళ్ళీ మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ కూడా ఈ కండక్టర్ మీద అప్లై అయ్యే ఫోర్సు అవే ఫ్రమ్ ద అదర్ కండక్టర్ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇలా ఈ రెండు డైరెక్షన్లు ఇలా అవే ఫ్రమ్ అని అనుకున్నప్పుడు అది చూడటానికి ఎలా ఉంటుందంటే రిపల్సివ్ ఫోర్స్ లాగా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన వాల్యూ ఎంత? 1.2 Nm/మీటర్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అనేది రిపల్సివ్ ఫోర్స్ అన్నమాట.